హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. సో రోజుకి వచ్చేసి మనకు 2 సెషన్లో టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. రేపటి నుంచి అంటే 3వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకు ఎగ్జామ్కి వచ్చేసి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎంత ముందు మనం ఎగ్జామ్ హాల్లో ఉండాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒక వీడియో అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ అనేది తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డు కూడా ఉండాలండి. గుర్తింపు కార్డు వచ్చేసి మీ ఓటర్ ఐడికి కానీ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకుపోండి. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా అలా అయితే చేస్తారు. సో కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో కంపల్సరీగా హాల్ టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును కూడా తీసుకొని వెళ్ళండి. గుర్తింపు కార్డు లేకపోతే మనల్ని ఎగ్జామ్లోకి అలౌ చేయరు. అలాగే చాలామందికి వచ్చేసి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట హాల్ టికెట్స్కి సంబంధించి. హాల్ టికెట్స్ వచ్చేసి ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఏమైనా నేమ్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు అక్కడ సరి చేసుకునేటటువంటి సదుపాయాలు అయితే గవర్నమెంట్ ఇచ్చింది అనేసి మనకు ఇక్కడైతే ఇచ్చారండి. సో కాబట్టి మీకు ఏమైనా హాల్ టికెట్స్లో వచ్చేసి నేమ్స్ స్పెల్లింగ్స్ కానీ లేకపోతే ఇంటి పేర్లు కానీ ఇలా తప్పులు పడిన వాళ్ళు మీకు మీ గుర్తింపు కార్డు ఉంటుంది కదా, సో దాంట్లో ఎలా ఉంటుందో అలా కావాలని వాళ్ళకు చెప్తే వాళ్ళైతే దాన్ని కూడా రెక్టిఫై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్లలో కూడా మీకు హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నా సరి చేస్తాము అనేసి చెప్పారు. సో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీకు హాల్ టికెట్లో ఉండేటటువంటివి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆ హాల్ టికెటే మనకు ఇంపార్టెంట్ అండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా హాల్ టికెట్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర అడగండి, తప్పకుండా చేస్తారు అనేసి మనకు గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో అలాగే చాలామందికి హాల్ టికెట్స్ మీద ఫోటోలు అనేది క్లియర్గా లేవు. అలాగే కొంతమందికి వచ్చేసి ఫొటోసే రాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే మీకు గుర్తింపుకు సంబంధించినటువంటి కార్డు తీసుకెళ్తారు కదా, ఆధార్ కార్డు ఇలాంటివి పాన్ కార్డ్స్ తీసుకొని వెళ్ళినప్పుడు మీరు అక్కడ వాళ్ళకు అధికారులకు చూపించి మీ ఫోటో అనేది ఒకటి స్టిక్ చేస్తారండి. సో కంపల్సరీగా ఎవరైతే ఫోటో సరిగ్గా రాలేదు అనుకున్నా లేకపోతే కొంచెం ఫోటో వచ్చేసి లేదు అనుకున్నా, అంటే కొంతమందికి ఫొటోస్ కూడా రాలేదండి హాల్ టికెట్స్లో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. మీకు అక్కడ అధికారులు వాళ్ళు చెప్పినట్టు అంటే మేబీ స్టిక్ చేయమంటే మీరు అతికించమంటే అతికించాలి, లేదు సరిపోతుందంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ అలాగే ఒక గుర్తింపు కార్డు 2 ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ ఫోటో సరిగ్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పటికప్పుడు ఫోటోలు అనేది రావు. కాబట్టి కంపల్సరీగా ఒక 2 ఫొటోస్ కూడా క్యారీ అయితే చేయండి. సో చాలామంది హాల్ టికెట్స్కి సంబంధించి డౌట్స్ అయితే అడుగుతున్నారు, వాళ్ళకైతే క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నాను. మీకు ఇంకా హాల్ టికెట్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్లో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్, గుర్తింపు కార్డు, 2 ఫొటోస్ గ్యారంటీ అండి. మీకు హాల్ టికెట్లో తప్పులుంటే అక్కడ అడగండి, తప్పకుండా సరి చేసుకోండి. మీకు ఈ హాల్ టికెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మనకి ఈ మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి హాల్ టికెట్లో తప్పులుంటే మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి తప్పులను ఆడ సరి చేస్తారు అనేసి ఇచ్చారు. సో సరి చేసుకోండి. నెక్స్ట్ కొంతమందికి వచ్చేసి 2 హాల్ టికెట్స్ వచ్చాయండి. సో ఎందుకు వచ్చాయి 2 హాల్ టికెట్స్? వాళ్ళు వచ్చేసి మనకు కొంతమంది దూరంగా వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్ ఉండడం వల్ల దగ్గరగా కూడా ఎగ్జామ్ సెంటర్స్ అరేంజ్ చేయడము, సో వాటి వల్ల కొంతమందికి 2 హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. సో ఎవరైనా దూరంగా ఉన్నాయి అని చెప్పి అప్లై చేసుకున్న వాళ్ళకు దగ్గరగా సెంటర్ అయితే పడడం జరిగిందండి. సో ఇటువంటి వాళ్ళు వచ్చేసి మీకు ఏదైతే దగ్గరగా ఉందో ఎగ్జామ్ సెంటరు ఒక సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఇది కూడా మెన్షన్ అయితే చేశారండి, ఏదో ఒక సెంటర్లోనే ఎగ్జామ్ అనేది రాయండి.
సో ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ సెంటర్లో ఎగ్జామ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసింది మనకు మొత్తం చూసుకున్నట్లయితే టెట్కి వచ్చేసి దాదాపు 4 లక్షలకు పైగా అభ్యర్థులు అయితే హాజరవుతున్నారండి. ఈ నెల 31 నుంచి 21 వరకు 2 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో ఆ 2 సెషన్లు ఏంటండి, ఉదయం మనకు 9:30 నుంచి 12 వరకు ఉంటుంది ఎగ్జాము. మధ్యాహ్నం వాళ్ళకు వచ్చేసి 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. సో కాబట్టి 2:30 నుంచి 5 వరకు అయితే మనకు పరీక్షలు అయితే జరుగుతాయి. దివ్యాంగులకు వచ్చేసి అదనంగా 50 నిమిషాలు ఇస్తారండి. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎక్స్ట్రా 50 మినిట్స్ కూడా ఇస్తారు. సో ఆ దివ్యాంగులకు వచ్చేసి సహాయకులను కూడా ఏర్పాటైతే చేసుకున్నారనమాట. వాళ్ళు ముందే ఇవన్నీ సెట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ పరీక్షా సమయానికి వచ్చేసి 1.5 గంటల ముందుగానే కేంద్రాలలోనికి అనుమతిస్తారండి. అంటే ఇక్కడ 9:30కి ఎగ్జామ్ అంటే మీరు దాదాపు 8:30 కల్లా లోపలికి అయితే వెళ్ళిపోయి ఉండాలండి. 1.5 గంటన్నర అన్నారు, గంట ముందైనా కూడా మనం వెళ్ళిపోవాలా. అంటే 8:30కే మనము పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలండి. సో ఆ విధంగా మనము 8కే సెంటర్లో ఉండాలండి. 8కే మీరు సెంటర్లో ఉండాలి. 9:30కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు 8 గంటలకే ఎగ్జామ్ సెంటర్ ముందు ఉండాలి. ఇక్కడ మధ్యాహ్నం పరీక్ష రాసేవాళ్ళు 2 గంటలకని ఇచ్చారు. అంటే మీరు దాదాపు 1కే సెంటర్లో ఉండాలండి. ఇంకా 2కి కదా ఎగ్జాము, 2 గంటలకు వెళ్దాము అంటే వాళ్ళు అలౌ చేయడానికి ఉండదన్నమాట. ఒకవేళ అలౌ చేసినా కూడా మీకు ఏంటంటే అన్నీ లేట్ ప్రాసెస్ అయిపోతాయండి. మనకు లోపలికి వెళ్ళడము, మన హాల్ టికెట్ చెక్ చేయడము, తర్వాత ఆధార్ కార్డ్ చెక్ చేయడము, తర్వాత మనకు కంప్యూటర్ అసైన్ చేయడము, కంప్యూటర్లో ఏమైనా మనకు మిస్టేక్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకోవాలండి. చూసుకోకపోతే మనకు ఎగ్జామ్ హాల్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 9:30 అంటే 8 కల్లా సెంటర్లో ఉండండి. 2 కంటే 1కి 12:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో కంపల్సరీగా ఉండాలి. సో టైం అనేది చూసుకోండి. మీకు దూరంగా వచ్చాయి సెంటర్స్ అనుకున్న వాళ్ళు ముందు రోజే వెళ్ళడానికైతే ట్రై చేయండి. కంపల్సరీగా ముందే వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా అక్కడ ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. సో అక్కడ మనకు ఎగ్జామ్ హాల్లో కొంతమంది పెన్ను తీసుకెళ్ళాలా, మ్యాథ్స్ ఉంది కదా అనేసి అడుగుతున్నారు. సో పెన్స్, పేపర్స్ కంపల్సరీ ఎగ్జామ్ హాల్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ చెయ్యరు అనుకున్న వాళ్ళు ఒక వైట్ పేపర్, ఒక పెన్ను తీసుకెళ్ళండి కంపల్సరీగా. కొన్ని సెంటర్లలో ఇస్తారు, కొన్ని సెంటర్లలో ఇవ్వరు అనేసి అంటూ ఉన్నారు కదా. కంపల్సరీగా ఒక వైట్ పేపరు, ఒక పెన్నును కూడా క్యారీ చేయండి, ఏమీ అయితే అనరు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే అనుమతించరండి. కంపల్సరీగా మీ వాచెస్ కానివ్వండి, ఏవైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు, మీ మొబైల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలౌ అయితే చేయరు. అభ్యర్థులు ఎవరైనా 1 కంటే ఎక్కువ హాల్ టికెట్స్ పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరు కావాలండి. ఏదో మీకు దగ్గరగా ఉండేటటువంటి దానిలోనే మీరు హాజరైతే అవ్వాలి. హాల్ టికెట్స్లో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. సో చెప్పారు కదా, చాలామంది హాల్ టికెట్స్లో నేమ్స్ కానీ ఇంటి నేమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏవి మీకు తప్పులు ఉన్నాయనిపించినా అక్కడైతే ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసి మీకు ఆధార్ కార్డులు ఇవి ఉన్నాయి కదా ప్రూఫ్స్, మీ ప్రూఫ్స్ చూపించి అవి అయితే కంపల్సరీగా సరి చేసుకోండి. సో ఇవి మనకు రేపటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏమేమి తీసుకెళ్ళాలి, హాల్ టికెట్, గుర్తింపు కార్డు, అలాగే ఒక పెన్ను, ఒక పేపరు, ఒక 2 ఫొటోస్ కంపల్సరీగా క్యారీ అయితే చెయ్యండి. ఇవి రేపటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు రేపు హాల్ టికెట్స్కి సంబంధించి కానీ దేనికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.